ఇవి తీసేసి పైన పెట్టి ఇంటనే చెప్తున్నా కదా ఒక్కసారి నేను చెప్తా ఫాలో అవ్వాలి తీసేయండి ఇవన్నీ తీసేయి ఇన్సర్తారు మోసర్తారు కాదా మనం పైసలు కడుతున్నాం ఈ సబ్బు కొట్టే 18 రూపాయలు 100 రూపాయలు 18 రూపాయలు ఢిల్లీ పోతుంది మరి మనకి ఎన్ని ఇస్తున్నాం సాగు ఇస్తలేదు బరాబర్ నాకు గెలిచి అడుపుకుంటే అది ఏం బాగా నన్నంతా ఉంటుంది రెడ్డి రోడ్ అయితే వార్డులో 30 లక్షలతో సీసీ డ్రైనేజ్ కొరకు విచ్చేసిన గౌరవనీయులు సంజయ్ అన్న గారికి, గిరినాభూషణం బాపు గారికి, అడవ లక్ష్మణ గారికి, వివిధ పెద్ద మనుషులకు, మా వార్డు ప్రజలకు పేరు పేరున అందరికీ నమస్కారం. ఇవాళ మా 4వ వార్డులో దాదాపు 2,10,00,000 వర్కులు జరిగినాయి. ఈ 30 లక్షలతో పాటు దీనికి సహకరించిన సంజయ్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు. సార్కు రుణపడి ఉంటామని మా వార్డు ప్రజల పక్షాన తెలియజేస్తున్నాము. కొంతమంది అంటారు, కొంతమంది ప్రభుత్వంతో కలిసి పనిచేస్తే ఏమవుతుంది ఏంది అని చెప్పేసి. ఇప్పుడు సార్ ప్రభుత్వంతో కలిసి పనిచేసినందుకు మా వార్డుకు పోయిన గవర్నమెంట్ పని కాకుండా మొన్ననే ఒక నెల కింద 20 లక్షలతో రోడ్ వేసుకోవడం జరిగింది. అంతకుముందు 15 లక్షలతో అటుపక్క సీసీ రోడ్ వేసుకోవడం జరిగింది. దాంతోపాటు ఇప్పుడు 30 లక్షల రూపాయలు, దాదాపు 30ని 15, 45, 45ను 20, 65 లక్షలు ఇప్పుడు మా వార్డుకు అదనంగా రావడం జరిగింది. దీనికి మా వార్డు ప్రజల పక్షాన అందరి పక్షాన సంజయ్ గారికి రుణపడి ఉంటామని చెప్పి తెలియజేస్తున్నాము. ఇలాగే సారు మా వార్డుకు ఇంకా నిధులు పెట్టి అభివృద్ధి పథంలో తీసుకుపోవాలని చెప్పి కోరుకుంటున్నాము. భూమి పూజ కార్యక్రమంలో పాల్గొన్న గౌరవనీయులు శాసనసభ్యులు సంజయ్ కుమార్ గారు మరియు వార్డు కౌన్సిలర్స్ మరియు ఈ వార్డు ప్రజలందరికీ పత్రికా వేదికగా నమస్కారం తెలియజేస్తూ, మరి గౌరవ శాసనసభ్యులు గారు ప్రతిరోజు ఏదో ఒక వార్డులో భూమి పూజ కార్యక్రమం చేస్తూ మరి ఆ పనులు జరుగుతున్నాయా లేదా పర్యవేక్షణ కూడా వారు చేస్తారు. నిజంగా అది అభినందనీయం. సామాన్యంగా లీడర్లు కొబ్బరికాయలు కొట్టిపోతారు, మరి పని అయిందా లేదని కాదు, కానీ వారు మళ్ళీ ఒకసారి విజిట్ చేసి ఆ పని ఎక్కడ దానికి వచ్చింది, రోడ్డు కొబ్బరికాయ కొడితే మరి రోడ్ వేసిరా నాణ్యత ఉందా లేదా అని కూడా పరిశీలించడం నిజంగా చాలా గొప్ప వ్యక్తి మన ఎమ్మెల్యే గారు. మరి వారు చేసే అభివృద్ధి పనులు, వారు టీఆర్ఎస్ పార్టీకి వెళ్ళి గెలిచినా కానీ అభివృద్ధి జగించాలంటే మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చింది కాబట్టి వారికి మద్దతు చేస్తేనే నిధులు వస్తాయి. కాబట్టి వారికి మద్దతు చేసి నిధులు తీసుకొచ్చి జగిత్యాల పట్టణాన్ని అభివృద్ధి పథంలో తీసుకెళ్తున్నారు. మరి అభివృద్ధి చేస్తున్నాం మీరు గుర్తించండి. మీకు ఎవరైతే మీ వార్డు కొరకు పట్టణం కొరకు ఎవరైతే పాటుపడతారో వాళ్ళని మనం మద్దతు చేయాలి. వాళ్ళకి మనం ఎప్పుడు అండదండగా నిల్చోవాలి. ఈ వార్డు కౌన్సిలర్ కానీ ఎమ్మెల్యే గారికి కానీ మనం ఎప్పుడు వెళ్ళేవాళ్ళు అండదండ ఉండాలి. రేపు 2 మాసాల్లో స్థానిక సంస్థల ఎన్నికలు వస్తున్నాయి. తప్పకుండా ఎమ్మెల్యే గారు ఎవరిని సూచించే వాళ్ళందరినీ మనం అత్యధిక మెజార్టీతోటి గెలిపించాలని చెప్పి కోరుతూ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు. ఈరోజు 9వ వార్డులో 30 లక్షల రూపాయలతోటి ఏదైతే డ్రైనేజ్కు భూమి పూజ కార్యక్రమం ఉందో ఈ కార్యక్రమానికి ఆహ్వానించి స్వాగతించిన మా క్యాదాస్ నవీన్ గారికి, నాగయ్య గారికి, ఈ వార్డు మహిళా సంఘాల అక్క చెల్లెలకు, పెద్దమ్మలకు, ప్రాంత పెద్దలకు, యువతకు, పట్టణ ప్రముఖులైన శ్రీ గిరినాభూషణం గారికి, మాజీ మున్సిపల్ చైర్మన్, అదేవిధంగా చెట్పల్లి సుధాకర్ గారు, లక్ష్మణ్ గారు, ప్రసాద్ అన్న మిత్రులు, ముఖ్యంగా నిధులెండి తెచ్చిన అక్కడ సక్రమంగా అమలయ్యే విధంగా చూసే మా అధికారులు, అటు మెప్మా శ్రీనివాస్ గారు కావచ్చు, మా టీఎంసీ చెల్లె కావచ్చు, ఏఈ గారు, వార్డ్ ఆఫీసర్, అదేవిధంగా మా వర్క్ ఇన్స్పెక్టర్ అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారం. ముఖ్యంగా వార్డు ప్రజలకు శుభాకాంక్షలు. ఎందుకంటే మోరీలు అనేటివి చాలా ముఖ్యం. మనము మోతచెరువు కట్ట కింద ఉన్నాం. అందరూ అనుకుంటారు మోతచెరువు కట్ట గురించి సార్ కొన్నాకనే ఇరక కావచ్చు అనుకుంటారు కావచ్చు. చాలా తప్పు. మోతే మా పెదనాన్నకు మాకు అత్యంత దగ్గర సంబంధం. దాదాపు 40 ఏళ్ళు వాళ్ళ కుటుంబం సర్పంచ్గా అది ఉంది. ఇక్కడ నేను కొనుక్కున్నప్పుడు కూడా రాకంటే ముందు కూడా మోత చెరువులో
బాగా చిన్నగా ఉన్నప్పుడు నేను జైత్యాలలో చదువుకున్నా. పూట అంతా తేలి ఉండే ఒక ఐడియా ఉందా అందులో యోగా ద్వారా యోగాసనం చాలా తక్కువ మంది తెలుసు కావచ్చు. నేను చెప్పేది 40-50 ఏళ్ళకి ముచ్చట. నేను తాతనే ఇది చిన్నప్పుడు ఈ కట్టెక్కి చూసిన 50 ఏళ్ళ కింద చిన్నపిల్లని. అంటే నా విద్యాభ్యాసం అంతా కూడా ఇక్కడనే కాబట్టి ఈ ప్రాంతము ఈ స్థితిగతులు తెలియని కాదు. నేను అనుకుంటే ఇక్కడ మా లక్ష్మణ్ వకీల్ సాబ్ కూడా భూములు ఉండే నేను కట్టపోటీ ఇక్కడ ఉన్నాయి. ఇక అసలు విషయానికి వస్తే ఇవన్నీ మాట్లాడినా ఈ ప్రాంతం అంతా కూడా నూతనంగా అభివృద్ధి చెందుతారు. అందరూ కూడా దయచేసి మంచిగా వినాలి. ఈడ మరి ఇండ్లు కట్టుకున్నారు, పర్మిషన్ ఏడ తెచ్చుకున్నారు? మూతలకు హౌస్ నెంబర్ ఎవరు ఇస్తారు? మున్సిపాలిటీ. ఓటు ఎవరికి ఎత్తారు? కౌన్సిలర్. అది ఎంత నాకేం అర్థం కాదు. అసలు రాష్ట్రంలో మరి ఎక్కడ ఉన్నదో ఈ చట్టం ఎక్కడుందో కూడా తెలియదు. చట్టం గురించి మాట్లాడేటోళ్ళకు, రాజ్యాంగం గురించి మాట్లాడేటోళ్ళకు మా అన్న ఏమనుకోవద్దు దయచేసి. ఇక్కడ వారు కూడా మున్సిపల్ చైర్మన్, కానీ వారు ఈ అన్ని లేవు. నా లెక్క ఫ్రీడమ్ ఇవ్వలే. నేను ఫ్రీడమ్ ఇస్తే నాకే పుట్టాయి. సంతోషం ఉండాలి. తెలుగులో అందరూ ఎదగాలి, రెండవ తరం నాయకులు కూడా ఎదగాలి. సంతోషం. ఇది ఒక విచిత్రమైన పరిస్థితి. అయితే మీరు అనుకుంటారు ఆయన మిమ్మల్ని ఎక్కిస్తున్నాడో ఏమని అంటున్నాడో, మా మోతే అన్నగినేమని అనుకోదిక్క, మా శంకర్ అన్న వాళ్ళంతా కౌన్సిలర్, మా వదిలి ఉండే, మా పేరు ఇక్కడే కాదు. నిన్ననే అమరవీరుల స్థూపం కాడికి పోతే దరూర్ది గదే పరిస్థితి. అటు దరూర్ క్యాంపు దిక్కు కావచ్చు, బుడిజంగాల కాలనీ ఏరియా కావచ్చు, అదంతా అంతే. శంకరపల్లి దిక్కు పోతే విజయపురి, అదంతా అదే పరిస్థితి. శంకరపల్లి దిక్కు, గోవిందపల్లి దిక్కు గంతే. అట్లున్న సందర్భంలో ఇవన్నీ కూడా ఇప్పుడు మున్సిపాలిటీలు కలిపాం. ఇప్పుడు ఇలా పర్మిషన్ మీకు పోతే మున్సిపాలిటీ, హౌస్ నెంబర్ మున్సిపాలిటీ, ఓటేజ్ కౌన్సిలర్కే, నువ్వు కట్టే ట్యాక్స్ కూడా ఇటే. మరి ఆ రకంగా సంజయ్ కుమార్ ఏం చేసిండు? అప్పుడప్పుడు అన్నోళ్ళకు కొద్దిగా తర్వాత పట్టించిన 40 ఏళ్ళకెళ్ళి గాలి అయిన మున్సిపాలిటీని ఒక్కసారి ఏడికెళ్ళి చెప్తాను చెప్పు. ఇవన్నీ కూడా జైత్యాల కలిపి ఎట్లాగో జైత్యాల మున్సిపాలిటీనే మోడు తీయాల్సి వస్తుంది. మోతే చిన్న గ్రామం. ఇప్పుడు ఇలా నవదుర్గ సేవా సమితి అధిక ఆయనకు రోడ్ వేసినాం, అదంతా మోతేనే. అవన్నీ కొత్త బంగ్లాలు కడుతున్నారు. అవన్నిటికి రోడ్లు మోరలేదంటే ఒక్క ఆ ఏరియాకు దాని జైత్యాల మున్సిపాలిటీలు అందరు కట్టే ట్యాక్స్. ఒక్క మాటలు చెప్పాలంటే అట్లా చాలా చోట్ల జరుగుతుంది. ఇంకా అది కూడా కలిపేది ఉంటే కానీ మళ్ళీ మూతలో కోపం వస్తుంది. అంతా నా మూత అంతా జైత్యాల కలుపుతున్నారు అని చెప్పి మీరు చూసినా మాస్టర్ ప్లాన్ అప్పుడు ఎంతలోళ్ళి, నర్సింగాపూర్లోళ్ళే, దరూరులోళ్ళే, తిప్పలపేటలోళ్ళే అందరు నా మీద మను వచ్చినంత పనిచేశారు. కానీ మళ్ళా గెలిపించడం మీరు అందరూ నన్ను గెలిపించారు, ధన్యవాదాలు. చూసి టీవీలో వీళ్ళు రోజు చూసుడే, అరే కలిపే మునిగే ఈ మాస్టర్ ప్లాన్ ఏంది అంత ముంచుతుందని ఒక 15 రోజులు ధర్నాలు ఏం చేయాలి? ఇప్పుడు మరి మా అడవాళ్ళ లక్ష్మణే చెప్పాలి. అడిగి నేను ఎవడు రోడ్ వేయాలి, ఎవరు మోరు కట్టాలి, ఆ నవదుర్గ ఈ చెరువు కట్టకు అవుతుంది ఇక్కడ నేను అంతే. చాలా దూరం చెప్తాను. ఇటంటే కలిపిన అక్కడ కలపలేదు. ఇప్పుడు ఏం చేయాలి? ఇక మొన్న గ్రామీణ దాంట్లో 65 లక్షలు పెట్టి రోడ్ వేసినాం, పెద్ద రోడ్డు గుడి దాకా. ఈ రకంగా జగిత్యాల పట్టణం చాలా సమస్యలతో ఉంటే నా వంతుగా ఒక 14 జోన్లు, ఇవన్నీ ఊర్లు, లింగంపేట, తారక నగర్ ఇవన్నీ కలిపి మనం పెద్దగా చేసుకున్నాం. దరూరు సగం అంతా కలిపి ఈ పక్కంతా పెద్దగా చేసుకున్నాం. ఇలా జగిత్యాల పట్టణంలో ఏదైనా చేయాలంటే మనకు కొంత జాగ దొరికింది. పార్కులు కానీ, జిమ్ములు కానీ, మన చెరువు కట్ట కూడా అధ్వానంగా ఉండే ఆ పక్కంతా వేసి మంచి జిమ్ పెట్టి ఇవాళ ఈ మోరి కాదు, అక్కడ మనకు పడవట్టుకుండే బడి వీక్లీ బజార్ స్కూల్ కాడ మోరి నీళ్ళు పోకపో కలెక్టర్ని తీసుకొచ్చి నీళ్ళు పోయేటట్టు చేసి ఆ కట్ట కిందకెళ్ళి పడవట్టుకెళ్ళి పెద్ద మోరి కట్టినాం. అంటే మోరీల ప్రాధాన్యత వానపడ్డ నాడు ఇళ్ళకి నీళ్ళు వచ్చినట్టు తెలుస్తుంది. హైదరాబాద్లో ఏమైంది? 3-4 ఏళ్ళ కింద నీళ్ళు వచ్చినాయి. ఈ మధ్యన మరి టీవీలలో చూసిరో లేదో మా తమ్ముళ్ళు తప్పకుండా ఇచ్చి ఉంటారు. అరే నీళ్లు మన ఇళ్ళకి వచ్చుడు కాదా రే బాబు, మనమే నీళ్ళలోకి పోయినాం అని చెప్పాడు ఓ పెద్ద మనిషి. ఉర్దూలో చెప్పాడు, పానీ అప్నే घर में नहीं घुसे अपनी उसमें घुसे అన్నాడు. మరి ఈ కట్ట కింద మనం కట్టుకున్నప్పుడు ఎట్టి పరిస్థితుల్లో ఆ జలం ఉంటుంది, వస్తుంది. నేను ఎద్దేవసం ఉన్నోనే, నాకు అదనంగా చెరువులో 6 ఎకరాల భూమి ఉన్నది. అలా నేను కడతా అంటే నడుతుందా? గుడి కడతానని నడది, బడి కడతానని నడది, ఇల్లు కాదు. ఈ డోలకు కడతా వాళ్ళు మట్టి పోసుకుంటా అంటారు, కడతా అంటారు, ఏమో చెప్తారు, పట్టా అంటారు. పట్టాలు ఉంటాయి బాబు, వ్యవసాయం చేసుకుంటేందుకు ఉంటాయి.
అవి ప్లాట్లు పెట్టుకోవడానికి కాదు. నేను సిద్ధగూడ చెల్ల ప్లాట్లు పెట్టి ఇప్పటికి కత్తులు లూగుతారు కొలమాలి మట్టి పోసుకుని. వాళ్ళు ఏమని అనుకోండి, నేను చేసే బాధ మరి మీరు నన్ను గెలిపించారు. మీరే నా కుటుంబం, ఉన్నదొక బిడ్డ, పెళ్ళి అయిపోయింది, మనవరాలు పుట్టింది, అంత మనవరాలు పడుకోవచ్చు. ఖర్చుల మంది దవాఖాన ఉన్నది. మరి ఇండ్లు జాగాలు తాతల కళ్ళే వచ్చాయి, బాపుకి వెళ్ళే వచ్చాయి. మరి ఈ సందర్భంలో మరి ఇవన్నీ చెప్పి మిమ్మల్ని కూడా ఏంటంటే మీ సహకారం లేదు, నేను ఎట్లా చేయగలుగుతా? మా అవ్వ పోసావ గుడి మంచిగా చేసింది అన్నది. మహాలక్ష్మమ్మ గుడి మేము కూడా అంతా అక్కడ కట్టుకుంటాం. ఈడ కూడా చేసేది ఉన్నది. మొన్న వచ్చిన మహాలక్ష్మమ్మ గుడికి చేయాలి, గుళ్ళు చేద్దాం, గోపురాలు చేద్దాం. కానీ మన ఇంటి ముందు కూడా మన పరిశుభ్రత ఉండాలి కదా. ఉండాలంటే ఎట్లుండాలి? కొద్దిగా రోడ్డు పెద్దగా ఉంటే ఇంత కరెంట్ స్తంభం వేయచ్చు. ఇప్పుడు నేను కొనుక్కుంటే నాకు అమ్మిన పాపం ఎరకలైనా 15 ఫీట్లు ఇడిచిపెట్టి, అవతలలో 15 ఫీట్లు ఇడిచిపెట్టద్దా? నన్ను కరెంట్ స్తంభం చక్కగా ఇవ్వకపోయి నేనేం కొట్లాడాలి? నా స్థాయికి చెప్పు. నాకు అసలు 10 ఉన్నాయి, దానికోసం నేను కొట్లాడాను. అవతలతో మాకు మెయిన్ రోడ్డు 90 ఉండే 60 ఫీట్లు. కానీ అది కొద్దిగా పెద్దగా ఉంటే 30 ఫీట్ల రోడ్డు ఉంటే మీకు రావడానికి ఎంత మంచిగా ఉంటుంది. ఇది అన్నీ నేను ఎందుకంటే మీకోసం చెప్తా ఉన్నా, చాలాసార్లు చెప్తా ఉన్నా. ఇవాళ ఈ మోరు కట్టడానికి ఓ పంచాయతీ తెంపుడు పని అయింది పాపం నవీన్కు, వీళ్ళకు, అధికారులకు ముదురుకిచ్చుడు, గదవ పట్టుకోడు. ఏంది గోధిపల్లి కాడకి అంతే అయింది పాపం. సత్యం కట్లే బతిలాడితే టైల్స్ పరుచుకుంటే నేను సొంతం జాగిచ్చాడు. వీళ్ళకెళ్ళి ఏం రాయాలి? లేకపోతే ఏమైతే ఆ నీళ్ళు ఆడికెళ్ళి అంతే ఈడికి వస్తాయి, ఈ రోడ్ అంతా మునుగుతుంది, ఆ ఇంట్లోకి వస్తాయి, అటు పోతాయి, ఇటు పోతాయి, అటు పోతాయి. ఇక ఉన్నాయని దొంగలైతే. మరి ఈనాడు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సహకారంతో దాదాపు 40 కోట్ల రూపాయల నిధులు పట్టణాభివృద్ధికి, 35 కోట్ల రూపాయల నిధులు ఇక్కడ నుంచి పోయి పేదవాళ్ళు ఎవరైతే అక్కడ ఉంటున్నారో, నివసిస్తున్నారో అర్బన్ హౌసింగ్ కాలనీకి ఇవ్వడమే కాకుండా అంతకుముందు ఇక్కడ నుంచి కూడా దాదాపు 100 కుటుంబాలు పోయినాయి. 100 కుటుంబాలు పోయినాయి. మరి వాళ్ళకు అంతకుముందు అది గ్రామ పంచాయతీ కాదు, అటు నూకపల్లి కాదు, ఇటు నర్సింగాపూర్ కాదు, జైతల కాదు. నూకపల్లి, నర్సింగాపూర్ 2 భూములు తీసుకున్నారు. వాళ్ళు వచ్చి తట్టెడు మట్టి తీయరు, వీళ్ళు వచ్చి బుగ్గ పెట్టారు. ఎవరు నీళ్ళు ఇయ్యరు. అనధికారికంగా అడిగితే మున్సిపాలిటీకి వెళ్ళి మనోళ్ళే కదా ఆడికి పోయిందని అప్పుడు కొద్దిమంది ఉంటే ఓ ట్యాంకర్ పోవు నీళ్ళు ఇచ్చవచ్చు అంతే తప్ప ఏం లేని పరిస్థితి. అటువంటిది ఇవాళ ఆ అర్బన్ హౌసింగ్ కాలనీ టీఆర్ నగర్ ఎట్లా కలిపినాం అది కూడా మొత్తం కలిపినాం. 35 కోట్లతోటి అక్కడ నీళ్లు బ్రహ్మాండానికి ట్యాంక్ కట్టాం. చూసినట్టు బాబు కరెంటు స్తంభాలు అప్పుడు కొన్ని పాతవి కూడా వేసిండ్రి. చేసిన వాళ్ళని కాదనం, అప్పుడు కూడా పాత నాయకులు వాళ్ళు కూడా కొన్ని చేసిండ్రు. వాటికి బుగ్గలు పెడుతున్నాం. మొత్తం ఇంటింటికి కరెంట్ కనెక్షన్ ఇచ్చినాం. ఇంటింటికి సెప్టిక్ ట్యాంక్ కట్టినాం, మోరీ కట్టినాం. దాదాపు సగం ఇళ్లకు సిమెంట్ రోడ్లు అయిపోయినాయి. ఇప్పుడు ఇక్కడ అవుతున్నాయి కదా, అక్కడ ఆల్రెడీ ఇళ్ళకే పోలేదు, సగం ఇళ్ళకి అయిపోయినాయి. ఆడ ఉన్నాయి 5,000 ఇండ్లు, 2,600 ఇండ్లకు సిమెంట్ రోడ్ అయిపోయింది. 2,600 ఇండ్లకు సిమెంట్ రోడ్ అయిపోయింది. విన్నారా? 60% ఇళ్ళకి సిమెంట్ రోడ్ అయిపోయింది. మరి పాపం అందరూ మన పేదవాళ్ళు అవుతారు. డంపింగ్ యార్డు మన చెత్త అంతా నల్లగుట్ట దిక్కుపోతే రఘురావులో కూడా తిమ్మాపురంలో రోజులు వదిలిపెడతాం. దాన్ని తీసుకుపోయి నర్సింగాపురం గుట్టకు పెట్టినాం. ఆడిప్పుడు ఇన్ని ఇండ్లు కడితే 20,000 మంది మనోళ్ళే ఉంటారు. ఈ వాడకట్టుకెళ్ళి 300-400 మంది ఉంటారు. మీరు ఉన్న చెత్త అంతా బండ్లో వరేసి ఆడ పంపిస్తే ఆడ గుట్ట తయారైతే వాళ్ళు ఎట్లా బతకాలి? మనోళ్ళే కదా, మన పేదవాళ్ళే కదా, మన కుటుంబాలకి పోయినలే కదా. దానికి ఒక పరిష్కారం వినని అనుకున్నాడు, చూపించద్దా? ఆల్రెడీ గుట్ట తయారైంది. ఆ పరిష్కారం చూపించాలంటే మా మహిళా సోదరిమణులు, అక్కా చెల్లెలు ముందడికి రావాలి. మీ చేతుల్లో ఉన్నది. మీరు దయచేసి ఇప్పుడు మా సోదరి టీఎంసీ గారు, ఏమో మెప్ప గారు ఎట్లయితే చూపెడతారో నేను కూడా పక్కకుంటా. ఆ రకంగా ఇంటింటికి చెత్త వేరు చేసి ఇవ్వాల్సిందిగా మా అక్క చెల్లెళ్ళను, నా బిడ్డ సమాన మహిళా నాయకులను మీ అందరినీ కూడా కోరుతా ఉన్నామా. మీడియా ద్వారా జగిత్యాల ప్రజలను 2 చేతులెత్తి వేడుకుంటున్నా. తడి చెత్త పొడి చెత్త వేరియండి, ప్లాస్టిక్ తక్కువ వాడండి. వాడితే ఆ ప్లాస్టిక్ వేరే ఇవ్వండి బండికి. కానీ ఆ ప్లాస్టిక్ కవర్లో తిన్న అంట్లు, మామిడికాయ పిక్కలు పెట్టిస్తే అది ప్లాస్టిక్ కరగది, కాలది, మురుగది. ఆడ పెద్ద గుట్టలు తయారైంది. ఎన్నడో నాడు ఎండాకాలం ఇంత తగ్గి పెడితే ఆ వాసనకు దానికి భరించే పరిస్థితి ఉండదు అక్కడ ఉన్న ప్రజలు. రేపు మన ఆటోలు రానియరాలు,
ఆనాడు ఆ చెత్త అంతా మళ్ళీ నీటిగానే వరగాల్సి వస్తుంది. పరిష్కారం మున్సిపాలిటీ చూపించేది పరిస్థితి ఉండదు. నేను వాళ్ళని రెచ్చగొడతలేను, కానీ అది జరుగుతుంది. ఇక్కడ జరిగింది అక్కడ ఎందుకు జరగదు? ఈ 1000 మంది జనాభా ఉంటేనే చుక్కలు చూపెట్టిన మా గిరినాభూషణం అన్నకు అడుగురి తొలిగాలే లాఠీ చార్జ్ అయింది పోలీసు వాళ్ళు. ఆడ 20,000 మందిని కొడతామా మనం? ఎట్లా కొడతాం? కొట్టే హక్కు ఉందా మనకు? మనం ఇక్కడి నుంచి పంపే హక్కు ఉందా? అక్కడ ఉన్న వాళ్ళకు కూడా చెప్తాం, వాళ్ళు కూడా అట్లనే చేయాలి. అక్కడ మహిళా సంఘాలు కూడా మనే అన్నీ కూడా ఒకటి కూడా చేసుకుని రాష్ట్రంలో అతిపెద్ద కాలనీ కట్టినాం. రాష్ట్రంలో అతిపెద్ద కాలనీ ఎవరు కూడా అట్లా అందరూ మాట్లాడతారు, ఎందుకు పోయిండు రేవంత్ రెడ్డి దిక్కు ఏంటి గారి దిక్కు అంటే ఖచ్చితంగా పోయినానయ్యా. మరి నాకు నా ప్రజలను నమ్మి గెలిపించారు. రోజు తహసీల్ చౌరస్ అక్కడ ధర్నా అయితే నా వెనక నాగరాజు మహేష్ వచ్చి కూర్చుడా పిలవగానే ఛానల్లో చాలా లేగానే పొద్దుకు చూడాలి. దానికి బదులు ముఖ్యమంత్రితో మంచిగా ఉండి ఇట్లా పనులు చేస్తానని చెప్పి ఆలోచనతో వచ్చినామమ్మా. కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఏదో కాదు, అది కూడా కాలువలు తవ్విన కాంగ్రెసే, గతంలో ఇందిరామిల్లు ఇచ్చిన కాంగ్రెసే, మళ్ళీ ఇప్పుడు ఇందిరామిల్లు ఇస్తుంది. మనవాడకట్టు కూడా ఇద్దాం. అందరికి కూడా మీరంతా నన్ను సహకరించి నమ్మి గెలిపించారో ఖచ్చితంగా ఒకటి చేసుకుంటూ పోదాం. నేను ప్రతి నిత్యం చెప్తున్నా, ఈరోజు చెప్తున్నా, నవీన్ గెలిచినాడే చెప్పిన బాబు నీకంటే ముందున్న కౌన్సిలర్ పేరు దిగనండి, నీకంటే ముందున్న కౌన్సిలర్ ఎన్ని రోడ్లు వేసిండో ఎన్ని మోర్లు వేసిండో అంతకంటే డబ్బులు వేయించే నిన్ను మళ్ళీ నిలబెడతా బిడ్డ అని చెప్పిన. అంతకంటే డబ్బులు వేయించినాకనే నేను పోయి ఓట్లు అడుక్కుంటా నా కోసం అని చెప్పిన. అప్పటికే డబ్బులు కాదు 4 గంటలు ఎత్తే మీరు అందరూ నన్ను ఆశీర్వదించారు. అప్సబ్ దువాకరే నన్ను గెలిపించారు. మీ అందరికి ధన్యవాదాలు. మళ్ళీ కూడా ముందు మున్సిపాలిటీలో ఖచ్చితంగా నాకు అండగా ఉండే బిడ్డను నాకు అందింది. మళ్ళీ అభివృద్ధి చేస్తాం. దాదాపుగా నవీనే ఉంటాడు, ఇంకెవరు ఉంటారు? మీ ముద్దు బిడ్డ ఆశీర్వదించారు. ఇప్పటికెళ్ళే ఎవరైనా ఉన్నా కానీ